మేమందరం చిన్నప్పటి నుంచి బీజేపీ పార్టీ భయపెట్టడం అంటే ఏమంటారు? పక్కకు జరగకపోతే మీరు ఉండాలి చెయ్యము అంటారు వాళ్ళు. మీ పని బీజేపీకి ఇస్తారు కాబట్టి మీ పని చేయమంటారు వాళ్ళు. మేము ఎన్నిసార్లు పోయి మేము అప్పటి ఉండే ఇద్దరు ఎన్నిసార్లు అయినా మేము ఎన్ని మాటలు ఎన్ని తిట్లు తినేసి వచ్చినాం మేము. ఆయన ఎమ్మెల్యేకి నిలబడ్డాడు మేడం. ఆ అబ్బాయి ఎమ్మెల్యేకి నిలబడ్డాడు. చిన్న అబ్బాయి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేకి నిలబడ్డాడు. ఈసారి ఎవరైనా ఒక్క నిమిషం ఉండండి. ఈసారి ఎవరైనా ఎంఐ మోడ్ వచ్చి ఇక్కడికి బెదిరిస్తే ఒక్కటే గుర్తు పెట్టుకోండి, వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ పంపించండి. వాడు ఎక్కడున్నా కానీ నేను వస్తా, తోలు వలుస్తామండి. తోలు వచ్చి అప్పుడు ఆయనకి చూపిస్తా. డెమోక్రసీలా నువ్వు నాకు ఇంత బెదిరిస్తే నీ పని ఏమవుతుందో నేను చూపిస్తాను. కాబట్టి ఈసారి మా కార్యకర్తల మీద ఈరోజు చెప్తున్నా, నేను మా బీజేపీ కార్యకర్తల మీద ఎవడన్నా మాట బెదిరించే దమ్ము కూడా చేస్తే ఆయన నేను తీసుకెళ్లి బొక్కలు కూర్చోబెడతాను. 100% చెప్తున్నా. ఏదైనా దమ్కి నా నుంచి పోయి నా బీజేపీ వర్కర్స్ వరకు రావాలి. నేనున్నా ఇది ఎలక్షన్ గురించి కాదు, ఇది నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు నేను పడతాను. చెప్పేవాడికన్నా మా బీజేపీ వాళ్ళ ఒక్కళ్ళ మీద ప్రచారం చేసే వాళ్ళ మీద ఎవ్వరి మీద కాదు, మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లా నేను చూసుకున్నప్పుడు వాళ్ళ సంగతి చెప్పిస్తాను. ఓట్లు కూడా అంతే మేడం. ఓట్లు మాకు లేవు, చాలా మందికి రావు మేడం. हमारे जितने भी हिंदू वोट्स हैं इनको डिलीट कर दे रहे. 60-70 साल है इन लोगों का उम्र, कई सालों से जी रहे इधर. इनके लिए वोटर कार्ड नहीं है, बना दिए तो भी डिलीट हो जाता. घर तक स्लिप नहीं भिजाते जीएचएमसी वाले. वोटर स्लिप आना जीएचएमसी का जिम्मेदारी है, घर तक आके ये लोग नहीं देते. अब आप बताइए ये लोग कहाँ से वोट डालेंगे? एक एमपी कैंडिडेट के नाते मैं कितने घर जाऊं, ऐसा किस का डिलीट कर दे तो कैसा पता चलता मेरे को? आखिरी दिन तक मुझे कैसा पता चलता? ये मैं इलेक्शन कमीशन से सवाल कर रही हूँ. मैं जीएचएमसी का जो जिम्मेदारी है वो लोग नहीं कर रहे तो मैं हम लोग कहाँ जाना? इलेक्शन कमीशन को सबमिट भी करे, लेकिन इस मामले में बात कोई नहीं कर रहे. वोट्स डिलीट कर दे रहे हिंदू वोट्स को, और एक घर का वोट कहीं कहीं फेंक दे रहे. इसका जवाब होना हम लोग इस सवाल का. మేడం పొద్దున 10 గంటల వరకు బాగుంటది మేడం.